బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 27 మొదటి 2 వచనాలు ధ్యానిద్దాం. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెడుతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించువారు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు వెలుగును రక్షణై ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును. దేవుడు మనకు రక్షణ అయ్యున్నప్పుడు మనము ఎవరికి భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకు వెలుగు, రక్షణ. ఆయన మనల్ని తన వెలుగులో నడిపించువాడు. ఆయన రక్షణ మనకు చూపించువాడు. ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు ముందు సముద్రము, వెనుక ఫరో సైన్యం ఉన్నప్పుడు దేవుడే వాళ్ళకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. అప్పుడు దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి వారిని రక్షించినాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడే మనకు వెలుగై ఉన్నప్పుడు, రక్షణై ఉన్నప్పుడు మనము భయపడకూడదు. దేవుడు మనల్ని రక్షిస్తాడు. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెడుతును. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి. నిజముగా మన శత్రువులు మన మీదికి వచ్చినప్పుడు, దుష్టులు మన మీదికి వచ్చినప్పుడు, దేవుడే మన పక్షాన పోరాడువాడు. దేవుడు మన పక్షాన పోరాడువాడు. ఆయన మనకు కాపాడు దుర్గం, మన ప్రాణమును కాపాడు దుర్గమై ఉన్నాడు. కాబట్టి మనని ఎవరు కూడా ముట్టుకోలేరు. వారే తొట్టిల్లి కూలిపోతారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఎవరికి భయపడాలి? ఎవరికి మనము భీతి చెందాలి? దేవుడు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు? అట్టి ధైర్యముతో మనం జీవిద్దాం. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.